ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రౌండా రౌజీ గురించి. చాలా మందికి రౌండా రౌజీని మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూలో చూడాలని ఆశనైతే ఉంటది. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ అయితే రౌండా రౌజీ గురించి పట్టించుకోవట్లేదనమాట. సో ఇంతవరకైతే మనకి రౌండా రౌజీ డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేకుండే. బట్ ప్రెజెంట్ ఒక గుడ్ న్యూస్ అయితే వినిపిస్తుందన్నమాట సోషల్ మీడియాలో. అదేందంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట రౌండా రౌజీని మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేపించడానికి. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంట్రెస్టింగ్‌గా ఉందంట. మన డబ్ల్యూడబ్ల్యూఈ రౌండా రౌజీతో మాట్లాడడానికి ట్రై చేస్తుందంట. ఒకవేళ గనక రౌండా రౌజీ ఒప్పుకుంటే డబ్ల్యూడబ్ల్యూలో కంపల్సరీగా మళ్ళొకసారి రౌండా రౌజీ రిటర్న్ చేస్తదన్నమాట. సో, ఇప్పుడు రౌండా రౌజీ పైన ఆధారపడి ఉందన్నమాట. ఇప్పుడు రౌండా రౌజీ ఒప్పుకుంటే కంపల్సరీగా మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తది. సో, మనకైతే అప్డేట్ వచ్చింది. డబ్ల్యూడబ్ల్యూఈ ఇంట్రెస్టింగ్‌గా ఉందంట. రౌండా రౌజీని మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేపించడానికి. అండ్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, రౌండా రౌజీయా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్నా? సో, అవసరం లేదన్నట్టుగా కొంతమంది అయితే అంటున్నారనమాట. రౌండా రౌజీ ఇంట్లోనే కూర్చుంటే మంచిగుంటది. డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయకపోతేనే బెటర్ అని ఈ టైప్‌లో కొంతమంది అంటున్నారు. అండ్ ఇంకొంతమంది కొంచెం సపోర్ట్ చేస్తున్నారనమాట రౌండా రౌజీకి. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి. రౌండా రౌజీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయాలని మీరు కోరుకుంటున్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ గురించి. సో, బెక్కీ లించ్ బెయిలీ గురించి మాట్లాడిందన్నమాట. సో, రా రీక్యాప్ షోలో బెయిలీ గురించి మాట్లాడింది. సో, నిజంగా చాలా చాలా వేరే లెవెల్‌లో బెక్కీ లించ్ బెయిలీకి ట్రోల్ చేసిందన్నమాట. సో, మన బెయిలీ అండ్ మన సాషా బ్యాంక్స్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మన సాషా బ్యాంక్స్ ఏమో ఏఈడబ్ల్యూలో వర్క్ చేస్తుంది. అండ్ బెక్కీ లించ్ ఏమన్నదంటే ఇప్పుడు బెయిలీ అంట అంటే సాషా బ్యాంక్స్‌తో మెసేజ్ చేస్తది. ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి మెసేజ్ చేసుకుంటారు. సో, బెయిలీకి సాషా బ్యాంక్స్ మెసేజ్ చేయడానికి బెయిలీ సాషా బ్యాంక్స్‌కి మనీ ఇస్తదంట. మంత్‌కింత మనీ ఇస్తదంట. సో, దానికోసమే సాషా బ్యాంక్స్ అంటే మెసేజ్ చేస్తదంట. సో, ఫ్రెండ్‌షిప్ కోసం మెసేజ్ చేయదు. మనీ ఇచ్చి, డబ్బులిచ్చి మరి మెసేజ్ చేపించుకుంటదని ఈ టైప్‌లో బెయిలీ గురించి మన బెక్కీ లించ్ మాట్లాడిందన్నమాట. అండ్ ఈ మాట చెప్పిన తర్వాత అండ్ మన బెక్కీ లించ్ కూడా క్యారెక్టర్‌ని బ్రేక్ చేసిందన్నమాట. సో, ఇప్పుడు ఈ మాట కొంచెం ఫన్నీగా ఉంది. అంటే డబ్బులిచ్చి మరి మెసేజ్ చేపించుకోవడం ఏంది అని ఈ టైప్‌లో కొంచెం ఫన్నీగా ఉంది. అండ్ బెక్కీ లించ్ కూడా నవ్విందన్నమాట. సో, ఈ మాట చెప్పిన తర్వాత రా రీక్యాప్‌లో ఈ మాట చెప్పిన తర్వాత బెక్కీ లించ్ కూడా నవ్వింది. అండ్ వెంటనే కంట్రోల్ చేసుకుందన్నమాట. అండ్ అంతేకాదు మన బెక్కీ లించ్ అంటే కొంతమంది ఫ్యాన్స్ ఇప్పుడు హిల్టన్ చేసిన తర్వాత హల్క్ హోగన్‌తో కంపేర్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు బెక్కీ హోగన్ అని అంటున్నారు. దాని గురించి కూడా రిప్లై ఇచ్చింది మన బెక్కీ లించ్. సో, ఆ చెత్త మనిషితో నన్నెందుకు కంపేర్ చేస్తున్నారు అన్నట్టుగా బెక్కీ లించ్ అందరికీ ఫ్యాన్స్ అందరికీ ఆన్సర్ ఇచ్చేసిందన్నమాట. నన్ను ఆ విధంగా కంపేర్ చేయొద్దు అని. అండ్ నేను గేమ్ చేంజర్‌ని. సో, నేనేం చేసినానో డబ్ల్యూడబ్ల్యూలో అని మీ అందరికీ బాగా తెలుసని ఈ టైప్‌లో బెక్కీ లించ్ చెప్పింది. అండ్ నిజంగా ఇది కొంచెం ఫన్నీగా అనిపించింది. డబ్బులిచ్చి మరి మెసేజ్ చేపించుకోవడం ఏంది అని. సో, దీనిపైన మీరేమంటారు మరి? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సీనా అండ్ రేండీ ఆర్టన్ గురించి. వీళ్ళిద్దరి మధ్య బ్యాక్‌లాష్‌లో మ్యాచ్ జరగబోతుంది. అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ప్రెజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ వీళ్ళిద్దరిది మర్చండైజర్ రిలీజ్ చేసిందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బిగ్ ఈ గురించి. సో, మన బిగ్ ఈ రీసెంట్‌గానే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడన్నమాట. మనందరికీ తెలిసిందే మన బిగ్ ఈ అంటే రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. సో, తనకి కొత్త గర్ల్ ఫ్రెండ్ అయితే దొరికింది. సో, ప్రెజెంట్ బిగ్ ఈ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడన్నమాట. సో, కంగ్రాచ్యులేషన్స్ టు బిగ్గీ. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సీఎం పంక్ గురించి. సో, మన సీఎం పంక్ జాన్ సీనా గురించి మళ్ళొకసారి మాట్లాడిండన్నమాట. సో, ఈ ఫైనల్ రన్‌లో మన జాన్ సీనా ఫైనల్ రన్‌లో సీఎం పంక్ జాన్ సీనాతో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. లేదంటే ఇప్పుడు సీఎం పంక్ జాన్ సీనా గనక అంటే జాన్ సీనాతో ఫైట్ చేయకపోతే యాస్ ఎ టాగ్ టీమ్ పార్ట్నర్‌లా జాన్ సీనాతో ఫైట్ చేయడానికి సీఎం పంక్ రెడీ ఉంటారంట. సో, సింగిల్స్ మ్యాచ్‌లో గావచ్చు, లేదంటే యాస్ ఎ టాగ్ టీమ్ పార్ట్నర్స్‌లా గావచ్చు. సో, మన సీఎం పంక్ జాన్ సీనాతో కలిసి ఫైట్ జేయడానికి అండ్ జాన్ సీనాతోనే ఫైట్ జేయడానికి రెండిట్లోనూ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట. సో, మరి ఏది వర్కౌట్ అవుతదో మనకి క్లియర్‌గా తెలియదు. సో, ఇప్పుడు మీరేమంటారు? సీఎం పంక్ జాన్ సీనాతో సింగిల్స్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తే మంచిగుంటదా? లేదంటే యాస్ టాగ్ టీమ్ పార్ట్నర్‌లా జాన్ సీనాతో కలిసి వర్క్ చేస్తే మంచిగుంటదా? మీకేమనిపిస్తుంది? అండ్ మనకి సీఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ అంటే చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు జాన్ సీనా, రెండీ ఆర్టన్‌తో ఫ్యూడ్ ఎండ్ అయిపోయిన తర్వాత వన్ లాస్ట్ టైమ్ అని మెన్షన్ చేసినారు. సో, ఈ బ్యాక్‌లాష్‌తో మేబీ మన రెండీ ఆర్టన్‌తో ఫ్యూడ్ ఎండ్ అవుతది. సో, దాని తర్వాత మళ్ళీ మన జాన్ సీనాకి ఒక ఫ్రెష్ ఫ్యూడ్ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. సో, మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం గూడా మన జాన్ సీనా అడ్వర్టైజ్ ఉండే.
సో, ప్రెజెంట్ కొంతమంది ఏమంటున్నారంటే, మేబీ ఇప్పుడు జాన్సన్ రెండి అటన్‌తో ఫైట్ చేసిన తర్వాత సీఎం పంక్‌తో ఫైట్ చేయొచ్చని అంటున్నారు. బట్ సీఎం పంక్‌కైతే వేరే ఫ్యూడ్ ఉందన్నమాట. సో, ఇప్పుడు సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ఫ్యూడ్ ఈ బ్యాక్‌లాష్‌తో ఎండ్ అవుతదా? బ్యాక్‌లాష్‌తో ఎండ్ కాదు. ఆల్మోస్ట్ 5 మ్యాచెస్ సెట్ అయిపోయినాయి. బ్యాక్‌లాష్‌లో ఇంకో మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే లేదన్నమాట. అండ్ మనీ ఇన్ ద బ్యాంక్‌లో జరిగినా సరే, సో, దాని తర్వాత ఫర్దర్‌గా మళ్ళీ సీఎం పంక్ సెత్ రాలిన్స్‌తోనే ఫ్యూడ్‌లో ఉండొచ్చన్నమాట. సో, ఇప్పుడు సీఎం పంక్‌కి అండ్ సెత్ రాలిన్స్‌కి ఇప్పట్లో ఎండ్ అవ్వదనిపిస్తుంది. సో, వాళ్ళ మధ్య వైరం ఆ విధంగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు జాన్సన్ ఎవరితో ఫైట్ చేస్తే మంచిగుంటది మరి? సో, రేండీ ఆర్టన్‌తో వన్ లాస్ట్ టైమ్ అని మన డబ్ల్యూడబ్ల్యూఈ మెన్షన్ చేసింది. అండ్ అంతే కాకుండా మన సీఎం పంక్ ఇంకొక మాట కూడా చెప్పినారన్నమాట. అదేందంటే మన సీఎం పంక్‌కి అంట జాకబ్ ఫటుతో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట. సో, జాకబ్ ఫటుతో కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారంట మన సీఎం పంక్. అండ్ అంతే కాకుండా రే మిస్టీరియోతో కూడా ఫైట్ చేయడానికి మన సీఎం పంక్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారన్నమాట. సో, చూడాలి మరి సీఎం పంక్ మనీ ఇన్ ద బ్యాంక్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ క్లాష్ ఇన్ ప్యారిస్ కోసం కూడా అడ్వర్టైజ్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ సమ్మర్ స్లామ్ కోసం కూడా అడ్వర్టైజ్ ఉన్నారనమాట. సో, మరి ఎవరితో ఫైట్ చేస్తారు అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎలాయిస్ గురించి. సో, మన ఎలాయిస్ మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసినారన్నమాట. అండ్ అంతేకాదు మన ఆల్బర్టో డెల్ రియో పైన కూడా ఒక మంచి అప్డేట్ అయితే వస్తుంది. డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారు అన్నట్టుగా. సో, మన ఆల్బర్టో డెల్ రియో అయితే ట్రిపుల్ ఏలో ఉన్నారన్నమాట. సో, ట్రిపుల్ ఏ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఒకటి అయిపోయిందన్నమాట. టై అప్ అయిపోయినారు. అండ్ ఇప్పుడు టీఎన్ఏ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏ విధంగా ఉంది? ఇప్పుడు టీఎన్ఏలోని సూపర్ స్టార్స్ రీసెంట్‌గా జో హెన్రీ డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చినారు కదా! సో, ఇదే టైప్‌లో మన ట్రిపుల్ ఏ నుండి ఆల్బర్టో డెల్ రియో కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో, మన ఆల్బర్టో డెల్ రియో కాంట్రాక్ట్ ట్రిపుల్ ఏతో ఉంది. సో, మంచిగుంటే ట్రిపుల్ ఏ నుండి డబ్ల్యూడబ్ల్యూఈలోకి సూపర్ స్టార్స్ షఫిల్ అయినా అవ్వచ్చనమాట. వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్‌ని సైన్ చేయలేదు. ఆల్బర్టో డెల్ రియో డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్‌ని సైన్ చేయలేదు. చాలామంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియాలో ఆల్బర్టో డెల్ రియో డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ చేసిండు. డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారు కంపల్సరీగా అని ఈ టైప్‌లో అనుకుంటారు. బట్ డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ చేయలేదన్నమాట. సో, ట్రిపుల్ ఏతో సైన్ చేసినారు. ట్రిపుల్ ఏ నుండి డబ్ల్యూడబ్ల్యూఈలోకి షఫిల్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ టై అప్ అయినారు కాబట్టి. సో, ఈ విధంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్యూచర్‌లో ఆల్బర్టో డెల్ రియో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం చెల్సీ గ్రీన్ గురించి. చెల్సీ గ్రీన్ డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్‌ని సైన్ చేసిందన్నమాట. రీసెంట్‌గానే ఒక మల్టీ ఇయర్ కాంట్రాక్ట్‌ని సైన్ చేసినట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇంకా 2, 3 సంవత్సరాలు చెల్సీ గ్రీన్ డబ్ల్యూడబ్ల్యూఈలోనే వర్క్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ కోసం అయితే ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో, ఇప్పుడు బ్యాక్‌లాష్ కోసం అయితే మన రోమన్ రెయిన్స్ రాడు. అండ్ దాని తర్వాత జరిగే మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కూడా వస్తారు అనేది గ్యారంటీ లేదన్నమాట. సో, మనీ ఇన్ ద బ్యాంక్ మనకి అంటే ఫస్ట్ వీక్‌లోనే ఉంది. అంటే జూన్ ఫస్ట్ వీక్‌లోనే ఉంది. సో, ఫస్ట్ వీక్ తర్వాత ఎగ్జాక్ట్‌గా ఫస్ట్ వీక్ తర్వాత ఉంటది. సో, ఇప్పుడు ఫస్ట్ వీక్ అంటే మేబీ ఫ్యూడ్ స్టార్ట్ కాకపోవచ్చు రోమన్ రెయిన్స్‌ది. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే డైరెక్ట్‌గా మన రోమన్ రెయిన్స్ సమ్మర్ స్లామ్ కన్నా ముందొస్తాడంట. సో, మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత సమ్మర్ స్లామ్ కన్నా ముందు వచ్చి ఏదో సూపర్ స్టార్‌తో ఫ్యూడ్ స్టార్ట్ చేస్తారని ఈ టైప్‌లో అప్డేట్ అయితే వస్తుంది. సో, మనకి సెత్ రాలిన్స్‌తో ప్రాబ్లమ్ ఉంది. సో, అప్పుడు అంటే సమ్మర్ స్లామ్ కన్నా ముందు మన రోమన్ రెయిన్స్ రిటర్న్ చేస్తారంట. సెత్ రాలిన్స్‌తో ఫ్యూడ్ కంటిన్యూ చేస్తారని ఇలాంటి అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో, సమ్మర్ స్లామ్ అనేది మనకి ఆగస్టు మంత్‌లో వస్తది. ఆగస్టు ఫస్ట్ వీక్‌లో వస్తది సమ్మర్ స్లామ్. సో, ఆగస్ట్ ఫస్ట్ వీక్ అంటే రోమన్ రెయిన్స్ దానికంటే ముందు జూలై మంత్‌లో రావచ్చనమాట. బట్ ప్రెజెంట్ అయితే మనకి జూన్ మంత్‌లో వస్తారని అప్డేట్ అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ రూమర్స్ ఏమంటున్నాయంటే రోమన్ రెయిన్స్ డైరెక్ట్‌గా సమ్మర్ స్లామ్ కన్నా ముందొస్తారంట. సమ్మర్ స్లామ్ కన్నా ముందొచ్చి సెత్ రాలిన్స్‌తో ఫ్యూడ్ కంటిన్యూ చేస్తారని ఇలాంటి అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో, చూడాలి మరి రోమన్ రెయిన్స్ ఎప్పుడొస్తారనేది ఎవ్వరికీ క్లారిటీగా తెలియదు.